పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనములో, స్నేహితుడు అన్ని కాలములందు ప్రేమించును, ఆపత్కాలమునకు సహోదరుడు పుట్టును. స్నేహితుడు అన్ని కాలములందు ప్రేమిస్తాడు. ఆ స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవరికి లేదు. అంత ప్రేమ చూపించాడు కాబట్టే సిలువలో కలువరిగిరిలో నీ కొరకు నా కొరకు మన మంచి స్నేహితుడైనటువంటి ప్రభువారు చనిపోయారు. ఎవరు చేయలేరు. నీ భర్త, నీ భార్య, మీ తల్లి, మీ తండ్రి, మీ బాబాయిలు, మామయ్యలు ఎవరు నీ కొరకు చనిపోరు. అంటే ఆయన అంటూ ఉన్నాడు మాట, స్నేహితుల కొరకు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుట కంటే. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనములో, ఇనుము పదును పెట్టినట్లు ఒక మనిషి తన స్నేహితునికి పదును పెట్టును అని రాయబడింది. కాబట్టి నిజమైన స్నేహితుడు ఒక వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధని అంతే కావాలి అనడు, కానీ ఆ బాధను ఎలా తప్పించుకోవాలో, ఎలాగ ఆ బాధలో నుంచి విడుదల పొందాలో చెప్తూ ఉంటాడు. మంచి స్నేహితుడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు కనుక మనం చూస్తే, ఇద్దరు ఒకరికంటే మేలు, వారిలో ఒకడు పడిపోయిన ఎడల మరొకడు అతనిని లేవనెత్తును. ఇద్దరు ఉంటాం, కలిసి ఉంటాం మేలు అంటున్నాడు. అందుకని దేవుడు మనిషి ఒంటరిగా ఉండటము ఇష్టం లేక మరి జతగా ఒక స్త్రీని, సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఇద్దరు భార్యాభర్తలని పేరు పెట్టబడినా వారిద్దరు మంచి స్నేహితులు. భార్యాభర్తలు నిజమైన భార్యాభర్తలు అయితే భర్త కష్టం భార్య, భార్య కష్టము భర్త చెప్పుకుంటారు, మరి ప్రార్థన చేసుకుంటారు, సిద్ధపడతారు. ఫలస్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, వీటన్నిటి మీద ప్రేమను ధరించుకోండి, అది పరిపూర్ణత అయినటువంటి బంధంగా మారుతుంది అంటాడు. అన్ని విషయాలు చెప్పి అంటాడు, మీకు ప్రేమ కావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భము కనపడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, మరి క్రైస్తవ స్నేహితులు ప్రేమ, మనం చదువుకున్న ప్రతి ఒక్క అంశము తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవరికి కూడా లేదు. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, మరి సమూయేలు మొదటి గ్రంథములో 18వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం దాకా ఇక్కడ ఇద్దరు కనపడతారు. ఎవరు? బావమరుదులు. యోనాతాను యొక్క సిస్టర్ని వివాహం చేసుకున్నాడు దావీదు. యోనాతాను స్నేహం దావీదుతో ఎలాగుందో చూడండి. వాళ్ళిద్దరూ బావమరుదుల్లాగా లేరు, వాళ్ళిద్దరు స్నేహితుల్లాగా ఉన్నారు. చదవండి 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఎలాగా ఉన్నాడంటే అండి, ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడట. మరి మీకు ఎవరైనా ఉన్నారా ప్రాణ స్నేహితులు? అరకొర స్నేహితులు. ఏమండి, ఎలిమెంటరీ స్కూల్లో కొంతమంది స్నేహితులు, ఎల్కేజీ యూకేజీలో కొంతమంది స్నేహితులు, హై స్కూల్లో కొంతమంది స్నేహితులు, కాలేజీలో మరికొంతమంది స్నేహితులు. పాత వాళ్ళందరినీ మర్చిపోతూ ఉంటాం, వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. ఇప్పుడున్న స్నేహితులు వేరుగా ఉంటారు, మారిపోతూ ఉంటుంది. వారి స్నేహము స్వార్థపూరితమైనది, విశ్వాసపూరితమైనది, నిబంధనతో కూడుకున్నది. యోనాతాను తన స్వప్రయోజనం కంటే మరి దేవుని యొక్క చిత్తము గొప్పదిగా భావించాడు. 20వ అధ్యాయము 41, 42 వచనాలు కూడా చూద్దాం. 20వ అధ్యాయం 41, 42. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దావీదును చంపాలని సౌలు చూస్తూ ఉన్నాడు. యోనాతాను
ఆ విషయాన్ని తెలుసుకొని నేను నీకు చెప్తాను. నిజంగా మా నాన్న కనుక అట్లా అనుకుంటా ఉంటే నేను బాణములు వేస్తాను, ఆ బాణము వేసిన తర్వాత నా పనివాడికి చెప్తాను, నువ్వు అటు పోయి దాన్ని తీసుకొని రా అని చెప్తాను. అంటే అర్థమైంది అప్పుడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. కాబట్టి యేసు మనలను స్నేహించి పిలిచాడు ప్రియులారా. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక లేదా యోహాను రాసిన సువార్త 15:15 చదవండి. ముందు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దేవుడే చెప్తూ ఉన్నాడు శిష్యులతో, నా కింద పనివాళ్ళలాగా సేవకుడు అనుకుంటాడు, విశ్వాసులే నా పనివారు అనుకుంటాడు. అలా అనుకోకూడదు. నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాను. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వచనంలో, నేను నిన్ను ఎన్నడను విడువను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను అని చెప్పి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, స్నేహితులు విడిపోకూడదు, ఎడబాయకూడదు. అంటే దూరంగా ఉండకూడదు. చాలామంది గ్లడ్జెస్ పెట్టుకొని గొడవలు పెట్టుకొని స్నేహితులు విడిపోతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కూడా. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు నిన్ను విడువను ఎడబాయను అని ప్రభువారు మనతో మాట్లాడాడు. ప్రేమతో మాట్లాడాడు, సత్యాన్ని ప్రేమతో చెప్పాడు. ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నారు, కష్టాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు. దేవుని వైపు వారు నడిచారు. కాబట్టి మనం కూడా అలాగే నడవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో చదివినట్లుగా, ఇద్దరు ఒకరి కంటే కూడి ఉండుట మేలు, వారిలో ఒకడు పడిన ఎడల మరొకడు అతనిని లేవని. తోడు అంటాం. చాలామంది పాత రోజులలో పల్లెటూర్లలో ఈ సాయంకాలం అయితే లేడీసు తోడు తీసుకొని పోతూ ఉంటారు బయలుకి. ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో దేవుడికి ఇష్టమైన రీతిలో మనము నడవాలి తప్ప మనకిష్టమైన రీతిలో మనం నడవకూడదు. కాబట్టి రాసినటువంటి ప్రతి వాక్య భాగం యేసు తన శిష్యులను ఏమన్నాడు? స్నేహితులు. కాబట్టి మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనానికి వద్దాం. 4:12. 3 పోగుల తాడు త్వరగా తెగదు. దేవుని కేంద్రంగా పెట్టుకొని ఉన్న స్నేహము బలంగా ఉంటుంది ప్రియులారా. 3 పోగులు అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మంది స్నేహితులు, బలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా డాక్టర్ గారు 3 రోజులు అంటాడు, 3 రోజులు అయితే కానీ చెప్పలేము అంటాడు. దేవుని యొక్క ప్రేమలో ఆ బిళ్ళలు 3 రోజులు వేసుకోండి అంటాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. 18:24. సహోదరుని కంటే, చదవండి, సహోదరుని కంటే అతుక్కుపోయేటువంటి స్నేహితుడు ఎవరైనా ఉంటాడా? ఎవరైనా ఉంటాడా? మనం అందరం ఎవరు అని చెప్తున్నాం? క్రైస్తవులం. సహోదరులు సహోదరులే కదా. ఏం చేయాలి మరి ఇప్పుడు? సహోదరుడు సహోదరులు హత్తుకొని ఉండాలి, స్నేహితుడుగా ఉండాలి. 27వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథం. స్నేహితుని గాయపరిచే ఎవరు చేస్తారంట? మంచి స్నేహితుడు గాయాలు చేస్తాడు. యేసు ప్రభు వారు యోబుకి గాయం చేశాడు, ఇర్మియాకి గాయం చేశాడు. ప్రియులరా, ఎందుకు చేశాడు? వారిని ఎందుకు కష్టపెట్టాడు, బాధ పెట్టాడు అంటే ఆయన మంచి చేయాలని ఆశపడతాడు. పిల్లల్ని కొడతాం, గాయం అవుతుంది ఒక్కోసారి. ఎందుకు? వాళ్ళు బాగుపడాలని. అంతే తప్ప కావాలని ఏరుకోరి మాటి మాటికి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం కొడతామా? కొట్టాం కదా. తప్పు చేశారనో, లేదా మాట వింటలేదనో, హోంవర్క్ చేయలేదనో, చదవట్లేదనో, టీవీ చూస్తున్నారనో, సెల్ ఫోన్ చూస్తున్నారనో, ఆడుకుంటున్నారనో, ఎప్పుడు అవేనా అని దెబ్బలు కొట్టడం, అరవటం సహజం. 9వ వచనం కూడా చూడండి, 27:9. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి స్నేహితుడిగా, మంచి మధురమైన
సలహాలు ఇచ్చే స్నేహితుడిగా మీకు ఎవరైనా ఉన్నారా? నన్నైతే మంచిగానే పెంచారండి నా స్నేహితుడు. చెడుతనంలో నడిపించలేదు, పాపంలో నడిపించలేదు, అంధకారంలో నడిపించలేదు. అందరం చదువుకున్నాం, అందరూ ఉద్యోగస్తులే. మా స్నేహితులు ఎవ్వరు కూడా కూలి పని చేసుకునేవాడు ఒక్కడు లేడు. వాళ్ళు చాలామంది స్నేహితులకి మనం కలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మట్టి పనో, టాపీ పనో, కూలీ పనో, కొట్లల్లో పనో చేస్తున్నామని చెప్పుకుంటారు. రాడ్ బెండింగ్ పనో ఏదో అంటారు. మరి ఎందుకని ఉద్యోగాలు రాలేదు? ఎందుకని వాళ్ళు చదువుకోలేదు? స్కిల్స్ ఎందుకు లేవు అంటే అది మంచి స్నేహము కాదు, పోటీపడి చదువుకోవాలనే స్నేహము కాదు. కాబట్టి ఒక మంచి స్నేహితుడు మంచి మధురమైన సలహాలు ఇస్తాడు. నేను బీఈడీ చదవాలనుకున్నప్పుడు మరి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడెక్కడ కాలేజీలో, ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఆ రోజుల్లో పేపర్లో ఏమన్నా పడితే చూడటం తప్ప, లేదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప. మరి అలాంటప్పుడు ఒక్కొక్కరు అనుకున్నాం, కలుసుకున్నటువంటి 10 మంది స్నేహితులు అనుకున్నాం, అరే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను అడుగుతా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. బీఈడీ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ మనకి ఉన్నాయి, ఎంత ఫీజులు, మనం కట్టగలమా లేదా, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేసుకున్నాం. వాస్తవం. అయితే కొంతమంది ఆ చదువు చదవలేక, ఆ డబ్బు కట్టలేక, ఎందుకంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అండి. నేను కూడా బీఈడీ చదవడానికి డబ్బులు లేవు. 850 రూపాయలు అప్పుడు ఫీజు సంవత్సరం మొత్తానికి, 2 సంవత్సరాలు ఉంటుంది. ప్రియులరా, 850 రూపాయలు కట్టడానికి లేక మరి ఉద్యోగస్తులే అమ్మా నాన్న, కానీ 4 పిల్లలను చదువుకోవాలి, గుడ్డలు, చాలా ఖర్చులు ఉంటాయి. మరి ఆ టయానికి ఒక్కసారిగా 850 రూపాయలు అంటే నాన్నగారికి 75 రూపాయలు జీతం. ఎలా కడతారు? ఎలా జరుగుతుందండి? ఏమైనా వేలు వస్తున్నాయా? వేలు వస్తున్నటువంటి వాళ్ళే కట్టలేక ఇప్పుడు కాలేజీ ఫీజులు లేవని ఏడుస్తూ ఉన్నారు చాలామంది. అప్పుడు తండ్రి గారు ఎప్పుడో ఆయన పెళ్లినాడు ఉన్నటువంటి ఉంగరాన్ని తాకట్టు పెట్టి 500 తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర స్నేహితులను అడిగి ఇంకొక 400 తెచ్చారు. 850 రూపాయలు ఫీజు. రైల్లో మచిలీపట్నం వెళితే కేవలం 10 రూపాయలు టికెట్. నానా 50 రూపాయలు ఉంచుకో, 10 రూపాయలు పోను, 10 రూపాయలు రాను, కాలేజీలో వెళ్ళిన తర్వాత కార్యక్రమం అయిన తర్వాత వేదన కాస్త టిఫిన్ తిను అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపితే చక్కగా చదువుకొని బీఈడీ అయిపోకముందే ఉద్యోగం వచ్చేసింది. అయిపోవాలా, ఇంకా సర్టిఫికేట్ కూడా రాలా. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, పరీక్షలు రాసాము. ప్రియులరా, మీరు ఇప్పుడు పరీక్షలు రాసిన్నా బీఈడీ పరీక్షలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ రకంగా అప్లై చేసుకున్నాం ప్రియులరా. మరి వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు, పరీక్ష పాస్ అయ్యాము. మరి ఆ ఇంటర్వ్యూలో వెంటనే నాకు జాబ్ కూడా వచ్చేసింది. 83వ సంవత్సరం సెప్టెంబర్ మాసము నా యొక్క బీఈడీకి చదువు అయిపోయింది. కానీ రిజల్ట్స్ రాలా. కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. పాస్ అయితే ఉద్యోగం ఇస్తారు, పాస్ కాకపోతే ఉద్యోగం ఉండదు. ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ నాటికి జనవరిలో జరిగిందండి, డిసెంబర్లో జరిగింది మాకు ఇంటర్వ్యూలో. డిసెంబర్ నాటికి మాకు సర్టిఫికేట్లు వచ్చాయి. జనవరి నాకు పోస్టింగ్ ఇచ్చారు. 1984వ సంవత్సరం జనవరి మరి 23వ తేదీ అంటే అప్పుడు ఏదో ఆ యొక్క సంక్రాంతి సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో కూడా హెడ్ మాస్టర్ గారు నన్ను చేర్చుకున్నారు. దేవుని కృప ప్రియులరా. మంచి స్నేహితులు ఉన్నారా నీకు? మంచిగా నడిపించే వాళ్ళు ఉన్నారా నీకు? చదువుకోకుండా బడుద్దాయిల్లాగా సినిమాలు, షికార్లు, బజార్ల మడి తిరగటాలు, సినిమాలు, గుట్కాలు, ఏమండి మరి డబ్బులు అనవసరంగా వ్యర్థంగా ఖర్చు పెట్టే స్నేహితులు నీకు ఉన్నారా? ఈరోజు పిల్లలకి ఎంత దుబారా చేస్తూ ఉన్నారో. వాళ్ళకి అసలు పొదుపు నేర్పటల్లా. ఏ తల్లి తండ్రి, నాయనా నీకు ఎంత ఇచ్చాను? 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయల్లో కనీసం నువ్వు ఒక 2 రూపాయలు ఈ ముంతలో వేయాలి అని నేర్పుతున్నారా? పొదుపు నేర్పడం లేదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ యొక్క సంవత్సరం తిరిగేటప్పటికీ ఆ ముంతలో డబ్బులు తీస్తే వాళ్ళ చదువుకు సరిపడా డబ్బులు వస్తాయి. లేదు, పొదుపులు అనేవి ఈ రోజున తీసి పారేశారు.
పిల్లలు కూడా 2 రూపాయలు దాచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎలాంటి తల్లిదండ్రులు, ఎలాంటి పిల్లలు! రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? తినటానికి తిండి లేక, ఏమండి బాధపడుతూ కొనుక్కోవాల్సింది కొనుక్కోలేక ఉన్నటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే మరి ఎవరు బాధ్యులు? ఆలోచన చేయండి. దేవుడు చెప్తా ఉన్నాడు, వారి స్నేహము దేవుని సాక్షిగా చేయబడినటువంటి స్నేహం. ఎవరిది? దావీదుది, యోనాతానుది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో రూతు నయోమి పట్ల చూపినటువంటి ప్రేమ. హత్తుకుపోయారు ఇద్దరు, అత్తాకోడళ్ళు ఇద్దరు హత్తుకుపోయిన ప్రేమ. అంటే స్నేహంలో ఎలాగైతే ఉంటారో అలాగా. చదవండి 16-17. దేవుని ప్రేమించిన పిల్లలు ఎలాంటి హత్తుకుందామా? ఈరోజు అత్త కోడళ్ళు అలా హత్తుకుంటున్నారా? ఎప్పుడు పోద్దా అత్త అని చూసే రకమే. వాస్తవం కాదా? ఏమండి, అత్త వస్తుందంటే వణికిపోతా అంటే కొంతమంది కోడళ్ళు. ఏమండి, అత్తకి కోరికలు ఎక్కువ, నేను చేయిపిసి పెట్టలేను, నాకైతే ఇంట్లో కూర్చున్నప్పుడు పుల్ల పని కూడా చేయలా. పుల్ల పని అంటే చీపురు కూడా పట్టుకోలేదని అర్థం. నేను పుల్ల పని చేయలా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కూర చేయి, ఈ కూర చేయి, ఆ అంట్లు దోము, ఈ బట్టలు ఉతుకు, ఇల్లుడువు చేయమంటుంటే నాకు చెయ్యబుద్ధి కావట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం భర్త గారు, వేరే ఇల్లు చూడయ్యా. నేను వండినా వండకపోయినా, ఊడ్చినా ఊడకపోయినా, ఒక ఆమె నాకు తెలిసిన యవ్వన కుటుంబము పెళ్లి చేసుకుని గుడివాడలో కాపురం అన్నారు. వాళ్ళు ఉంటే గుడివారిలో కాపురం ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి వారం రోజుల దాకా కూడా గుడ్డలు ఉతకదంట, ఇల్లుడోదంట. వీడికి కోపం వస్తూ ఉంది భర్తకి. ఏమండి, మరి గద్దించాడు. గద్దిస్తే వాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపు తలుపుకు తాళం పెట్టేసేసి వెళ్ళిపోయి నన్ను కొట్టలేదు, ఏం చేయలేదు. ఈ అమ్మాయికి ఈ అమ్మాయి గోళ్ళతో గీసుకొని ఎక్కడ మెడ మీద, ఒంటి మీద ఈ జాకెట్ చినిగిపోయినట్టుగా చేసి అవన్నీ వాళ్ళ అమ్మకి నాన్నకి చూపించి, చూసారా నన్ను ఎంత హెరాస్ చేస్తూ ఉన్నాడు, ఎందుకమ్మా చేశాడంటే నేనేమీ చేయలేదు, అయినా కూడా నన్ను కొడతామన్నాడు అని. వాడిని అడిగితే చూడండి, వారం రోజుల నుంచి గుడ్డలు అలాగే ఉన్నాయి, ఓడవలేదు. వండమంటే నా వల్ల కాదంటుంది, ఆర్డర్ పెట్టమంటుంది అని చెప్తా ఉన్నాడు. ఏం చేస్తామండి? హత్తుకొని ఉండే ప్రేమ నీకు కావాలి, స్వార్థం లేని ప్రేమ నీకు కావాలి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం. నిజమైన స్నేహం అంటే యేసు ప్రభువుది బాధలో కూడా తోడుగా ఉంటుంది. లాజరు, మార్తా, మరియా, ముగ్గురు విషయాలు. దేవుని ప్రేమించిన ప్రియులరా, దేవుడు ప్రేమించాడు ఒక ఫ్యామిలీని, కానీ ఆ ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఆమె ఏం చేసిందో ముందు రాశారు. ఆయన పాదములు కన్నీళ్లతో కడిగి తన జుట్టుతో తుడిచినటువంటి ఆమె. అంటే యేసు అంటే ఎంత ప్రేమో చూడండి. అలాంటి ఆమెని ఇంటికి ఈయన వెళుతూ ఉండేవాడు. 35వ వచనం. ఏం చేశాడండి? ఈ యొక్క చనిపోయిన లాజరు గురించి నిజమైన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచెను, ఆ తర్వాత అతన్ని బతికించెను. ప్రియులరా, యేసు తన శిష్యులను కూడా అలాగే చేశాడు. 15వ అధ్యాయం
13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. ఎప్పుడంటే ఆయన స్నేహితులు, నీకు స్నేహితుడిగా కావాలా అయితే ఆయన ఆజ్ఞలను పాటించు. అబ్రహాము దేవుని ప్రేమించెను, అది అతనికి నీతిగా ఎంచను. అబ్రహాముని తన స్నేహితుడిగా చెప్పాడు దేవుడు. ఎందుకు? అన్నిల్లో నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ వాళ్ళు ఊరు పోలా. మరి మనము అన్యులతోనే తిరుగుతాం, అన్యులతోనే సహవాసం, అన్యులు వండి పెట్టిందే తింటాం. చక్కగా వాళ్ళ పండగలకి పెడితే మేము తినంలే కానీ మా పిల్లలు తింటారు. అంటే ఆ పిల్లలు మీ ఇంటోళ్ళు కాదా? అంటే పాపాన్ని మీ పిల్లలకి అంటిస్తావా? చూడండి, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు కదండి, నేనైతే బాప్తిజం తీసుకున్నాను, మేమంటే రక్షణ పొందాము, మేమంటే బల్లారాధన తీసుకుంటాం కాబట్టి మేము తీసుకోకూడదని సేవకుడు చెప్పాడు. పిల్లలు తీసుకోమని చెప్పాడా? చెప్పలేదే. పిల్లలు ఏమో ఆ గిన్నెలు వాళ్ళు తెస్తూ ఉంటే అన్నిలో వీళ్ళకి ఏంటంటే ఆశ పడుతూ ఉంది, తీసుకోమ్మా తిందామమ్మా అంటున్నారు వీళ్ళు. ఎందుకు? అలాంటివి వాళ్ళ అమ్మ చేయదు ఇంట్లో. మరి ఆశ పుట్టదా ఏంటాడు? అవి నేను కూడా చేస్తున్నాగా, కావాలని మళ్ళీ చేసి పెడతలే, వద్దనొచ్చుగా అందు, ఎందుకంటే ఇవి చేయదు కాబట్టి పక్కన ఎలా ఆశపడుతుంది. చూడండి, తన భార్య బాగలేదు, లేదా కొంచెం ఏదో నల్లగానో కొంచెం ఏదో పొట్టిగానో ఉందనుకుందాం, అప్పుడు వాడు అంట ఇంకొక అమ్మాయిని చూసుకున్నాడట. అదేంటి? అవునండి, నా భార్య అంత అందంగా లేదు, నా భార్య పొట్టిగా ఉంది, దాని భాష బాగాలేదు, దాని ఊరు మరీ కుగ్రామము, చదువు రాదు, ఏముందండి పిల్లల్ని కానీ పెట్టింది అంతేను, కోడి కనుక పిల్లల్ని కన్నట్టు ఏముందండి దాని దగ్గర. మరి ఎందుకు చేసుకున్నావురా? అప్పుడు ఏదో తప్పక చేసుకున్నానండి. మరి ఇప్పుడు ఇంకొక స్నేహం దొరికిందండి. దొరుకుద్దిరా? ఎందుకు దొరకదు? అమ్మాయిలకి దొరకరా? అబ్బాయిలకే దొరుకుతారా? ప్రియులారా, యేసు తన శిష్యులను ప్రేమించినట్లుగా, అలాగే లాజరు కుటుంబాన్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించగలుగుతున్నామా? చూడండి, 2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. పౌలు తిమోతుల యొక్క స్నేహం, వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ కాదు. తిమోతి 2వ పత్రిక 1వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనం. త్వరగా ఎవరి కన్నీళ్ళు? తిమోతి. కొంతమంది కన్నీళ్లు గార్చినా కూడా కనికరం లేని హృదయాలు, గడ్డగట్టుకుపోయిన హృదయాలు, కఠినమైన హృదయాలు, రాళ్ల వంటి హృదయాలు. నువ్వు ఏడిస్తే ఏడ్చుకో, నాకేం సంబంధంలా, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, భాగం ఇవ్వాల్సిందే, నేను ఒప్పుకోను, మా ఆయన ఒప్పుకోను, నేను ఒప్పుకోను. కన్నీళ్లు కార్చి అడుగుతున్నా వదినా, లెక్క చేయనటువంటి మరదడ్డు. ఆలోచన చేయండి. 2వ అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 19వ వచనం. ఏంటంట? అవతల వాళ్ళు బాగున్నారా లేదా అని క్షేమాన్ని తెలుసుకునే మనసు నీకుందా? నిజమైన స్నేహితులైతే తప్పనిసరిగా ఫోన్ చేసి బాగున్నావా, రక్త బంధువులైనా కూడా బాగున్నారా అని అడుగుతారు. ఫోన్ చేయట్లేదు, మాట్లాడుకోవట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్ట, స్నేహం ఉన్నట్ట? ఆలోచించు. నిజమైన స్నేహితుడు ఏమన్నాడు హెబ్రీ పత్రికలో? విడువక ప్రేమిస్తాడు. మరి నీవు నిజమైన స్నేహితుడు అంటావా? ప్రియులారా, ఆలోచన చేయండి. పౌలు శీలలు కూడా మంచి స్నేహితులు. చూద్దాం, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం, లేదంటే ఇంకొక వాక్య భాగానికి వెళదాం. ఏలియా ఎలీషాలు, మొదటి రాజుల 19వ అధ్యాయం 19 నుంచి 21 దాకా. అలాగే మోషే యెహోషువ, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో యొక్క స్నేహం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు.
యోబు అతని 3 స్నేహితులు. వీళ్ళరా వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులు. బైబిల్లో నిజమైన స్నేహితుడు దేవునికి దగ్గరగా జీవిస్తాడు. కష్టంలో విడిచిపెట్టాడు, సత్యములో ప్రేమలో నడుస్తాడు, ప్రార్థనలో తోడుంటాడు, క్రీస్తు ప్రేమ తన జీవితంలో చూపిస్తాడు. ప్రియులరా, మరి 18వ అధ్యాయం సామెతల గ్రంథం చూద్దాం. 24వ వచనంలో, ఎక్కువ మంది స్నేహితులను కలిగిన వాడు నాశనమునకు చేరవచ్చును, అయితే సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. నీ జీవితంలో ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా? ఇలాంటి స్నేహితుల్ని కోరుకున్నావా? దేవుడు నమ్మకం కలిగి ఉన్నారా? స్నేహితుల దినోత్సవం అనేది దరిదాపు 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. నీకు అసలు తెలుసా? ఇది దాని హిస్టరీ తెలుసా? 1930వ సంవత్సరంలో అమెరికాలోని హాల్మార్క్ సంస్థ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ స్నేహితులను గౌరవించే ఒక ప్రత్యేక దినాన్ని ప్రతిపాదించాడు. తర్వాత అనేక దేశాల్లో ఈ ఆలోచన విస్తరించింది. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఆగస్టు 1 ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో మాత్రం వేరే తేదీల్లో కూడా దీన్ని జరుపుకుంటున్నారు. దేవుని యొక్క ప్రేమలో 2011లో యునైటెడ్ నేషన్స్ జూలై 30 తారీఖున ఇంటర్నేషనల్ డేగా ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. దేవుని యొక్క ప్రేమలో ఫ్రెండ్షిప్ డే అనేది ఒక ప్రత్యేకమైన దినముగా చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ ఈనాటి ఫ్రెండ్షిప్ డే ఎలా ఉందో తెలుసా? అంటూ ఉన్నారు ఎవరో పోతూ మా బజార్లో, అరే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సాయంకాలం జాగ్రత్త, ఫలానా చోట ఫలానా మందు ఫలానా బారు అన్నీ రెడీ చేయండి, తలా తెచ్చుకుంటారు, తలా ఒక 500 అంటున్నారు. ఫ్రెండ్షిప్ డే అంటే తినుము త్రాగుము, సినిమాలు చూడము, ఎగతాళి మాటలు మాట్లాడుకోవడం. ఇవే నేటి క్రైస్తవ జనాంగము దేవుని యొక్క ప్రేమను అతుక్కుబడి లేకుండా మరి వారు విడిపోయిన సందర్భము, పడిపోయిన సందర్భము, దేవుడికి ఇష్టంగాని స్నేహాలు చేస్తూ ఉన్నటువంటి వారు మనకి కనబడరు. బైబిల్లో అయితే ఫ్రెండ్షిప్ డే అనే ప్రత్యేక దినం కనిపించదు ఇలా. కానీ నిజమైన స్నేహం ఎలా ఉండాలో దేవుడు వాక్యము చెప్పింది. ఇందాక చదువుకున్నాం సామెతల గ్రంథం 17:17లో, స్నేహితుడు అన్ని కాలములందు ప్రేమిస్తాడు, ఆపద కాలంలో కూడా సహోదరుడు హత్తుకొని ఉంటాడు అని చెప్పాడు. అలాగే దేవుడు 15:15 యోహానులో, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని చెప్పాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుడు కంటే గొప్ప ప్రేమ లేదు అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ నీలో ఎంత ఉందో నాకైతే తెలియదు. ఈరోజు ఎలాంటి స్నేహము లేదా ఎలాంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నావో నాకు తెలియదు. నేను ఒక షాపుకి పాలు ప్యాకెట్ తేయడానికి వెళ్ళాను. ఈరోజు వెళితే దేవుని యొక్క ప్రేమలో ఆలోచన